సన్నాహక సమావేశానికి విచ్చేసిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రేపటి భవిష్యత్తు ఈ రాష్ట్ర నాయకుడు కేటీఆర్ గారికి స్వాగతం పలుకుతూ, పెద్దలు జగదీష్ రెడ్డి గారు, కిషోర్ గారు, పార్టీ అధ్యక్షులు సభాధ్యక్షులు లింగయాదవ్ గారు, వేదిక మీద ఉన్న అతిరథ మహారథులు, పార్టీ పెద్దలు, 4 నియోజకవర్గాల నుంచి ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రానికి విచ్చేసిన పెద్దలందరికీ, అక్కజెల్లెళ్ళకి అందరికీ పేరు పేరున తెలంగాణ శుభాభివందనాలు. తెలంగాణ రావటానికంటే ముందు కరువు కాటకాలని తట్టుకోవటానికి చంద్రబాబు గారి హయాంలో ఆ రోజు వేసుకున్న పంటలు రక్షించుకోవటానికి సామాన్యులు, రైతులందరూ ఏం చేసిరంటే ఏకదాటిగా కప్పలకు పెళ్లిళ్ళు చేసిరు. మాకు వరుణుడు కరుణించాలే, మా వేసుకున్న పంటలు కాపాడాలని చెప్పేసి కప్పలకు పెళ్లిళ్ళు చేసిన చరిత్ర తెలంగాణ రాకముందు ఈ తెలంగాణ రైతాంగానికి ఉంది. తాగటానికి మంచినీళ్ళు లేవు, పంటలు పండించుకోవడానికి రైతాంగానికి నీళ్లు లేవు. కటకట అంటున్న పరిస్థితులలో కప్పలే దిక్కని కప్పలకు పెళ్లిళ్ళు చేసిన చరిత్ర ఉన్న ఈ తెలంగాణలో కష్టపడి ప్రాణాలకు తెగించి సాధించుకున్న కేసీఆర్ గారి నాయకత్వంలో సాధించుకున్న ఈ తెలంగాణలో ఈరోజు అడుగడుగున ఎక్కడ చూసినా గోదావరి, కృష్ణమ్మ 2 గలగల బారుతుంటే, పచ్చని పొలాలతోని ధాన్యపు రాసులతోని తొలతూగుతుంటే ఈ తెలంగాణ ఏదో మార్పు అని ఓట్లేసినావు. ఓట్లేసిన ప్రజానీకానికి ఈ 1 సంవత్సర కాలంలోనే ఎన్నో ఆశలతోని, గంపెడు కోరికలతోని వేసుకున్న పంటలు ఎండిపోతున్నాయి. మమ్మల్ని రక్షించే నాయకుడు ఎవరు? ఈరోజు కేటీఆర్ గారు వచ్చి పాదం మోపితే మాకు నీళ్లు వస్తాయి, ప్రభుత్వం కరుణిస్తుంది అని చెప్పేసి ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఒకప్పుడు శ్రీరాముడు పాదయాత్ర చేసి రాయిని తాకితే రాయి అహల్యగా మారిందట. ఈరోజు తెలంగాణ నీళ్లు రావాలంటే, ఈ పచ్చని పొలాలు బతకాలంటే కేటీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. తెలంగాణ యావత్ ప్రజానీకం. ఎందుకు ఈ ప్రభుత్వాన్ని ఎన్ని మాటలన్నా దున్నపోతు మీద వర్షం కురిసినట్టుంది తప్ప కరుణించే పరిస్థితి లేదు. తెలంగాణ రైతాంగాన్ని కాపాడే పరిస్థితి లేదు. ఇవాళ గొంతిప్పి మాట్లాడే కేటీఆర్ గారు ప్రజలకు రావాలి, రైతాంగాన్ని ఆదుకోవాలంటే ఆయన చూసి ఆయన వేసే ప్రశ్నలకి, ఆయన చేసే దాడికి ఈరోజు ప్రభుత్వం దిగి వస్తుంది అని చెప్పేసి 1000 కళ్ళతోనే ఎదురు చూస్తున్నారు. రావన్న మీరు పొలాల దగ్గరికి ప్రయాణం కావాలి. మేమందరం రామబంటు సైన్యంగా మీకు ప్రయాణానికి సిద్ధంగా ఉంటాం. మేము ఇంకో ముఖ్య విషయం చెప్తున్నా, ఈ తెలంగాణకి ముఖదూరమైన కోదాడు నియోజకవర్గం ఈశాన్యం అవుతుంది రాష్ట్రానికి కూడా. ఆ నుంచి మీరు పాదయాత్ర మొదలు పెట్టండి. మీ పాదయాత్ర ముగింపు అయ్యేంత వరకు క్షేమంగా ఈ ప్రభుత్వాన్ని అనుక్షణం నిలదీసి వాళ్ళ మెడలు వంచి ప్రజలు కోరుకున్న వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు, మీరు వేస్తున్న ప్రశ్నలకి వాళ్ళు తలవొగ్గి చేసేంత వరకు, రేపు ఎన్నికలు వచ్చేంత వరకు ప్రజల మధ్యలో ప్రయాణం చేయండి. మీకు బంటులుగా, హనుమంతుని సైన్యంగా మేము ఉంటాం. హైదరాబాద్కు మిమ్మల్ని క్షేమంగా చేరుస్తాం. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా గులాబీ జెండా ఎగరాల్సిందే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా. ఆ తర్వాత మీరు ఈ రాష్ట్రానికి భవిష్యత్తుగా మారాల్సిందే అని చెప్పేసి మా అందరి కార్యకర్తల విజ్ఞప్తి. అదే రకంగా ఈరోజు నీటిపారుదల శాఖ మంత్రి ఎక్కడో లేడు. ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే ఈ 2 నియోజకవర్గాలకి ఆయన మంత్రి, కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పుకుంటాడు. కోదాడు, హుజూర్నగర్ దాటి ఈ నల్గొండ ఉమ్మడి జిల్లాలో కూడా ఏ నియోజకవర్గంలో అడుగు పెట్టనియరు. ఆయన ప్రయాణం చేయడు. కానీ రావాలంటే హెలికాప్టర్ ఉండాలి. శ్రీశైలంలో చచ్చిపోయిన వాళ్ళ మనుషుల్ని, శవాలను తీయాలంటే హెలికాప్టర్ ఖాళీగా ఉంటేనే పోతాడు. హెలికాప్టర్ ఖాళీ లేకపోతే ఆయనకు తీరిక దొరకదు. ఇటువంటి పరిస్థితులలో ఈ ప్రభుత్వం మెడలు వంచి గద్దె దింపమని మనం అడగట్లే. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకున్న ఈ ప్రజల కోసం పనిచేస్తామని చెప్పి హామీ ఇచ్చిన ఈ నాయకుడు మెడలు వంచి పనిచేపియాలని చెప్పేసి ఇవాళ బీఆర్ఎస్ సైన్యం ప్రజానికం కోరుకుంటుంది. దానికి అనుగుణంగా పోరాటం చేద్దాం. తప్పకుండా తెలంగాణ సాధించిన పార్టీగా, ఉద్యమ నాయకుడుగా ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం, ఈ తెలంగాణ బంగారు భవిష్యత్తు కోసం ప్రాణాలని సైతం లెక్క చేయకుండా 6 నిమిషాలు పనిచేసిన కేసీఆర్ గారి ఆకాంక్షల మేరకు ఈ తెలంగాణ మళ్ళీ పునర్వైభవం తీసుకురావడానికి, బంగారు తెలంగాణ తీసుకురావడానికి మనమందరం కంకణబద్దులై రేపు జరగబోయే వరంగల్ సభకి హనుమంతుని సైన్యం కంటే ఇంకా ఎక్కువ గ్రామాలు మొత్తం ఖాళీ అయ్యి వరంగల్లో ఉండే విధంగా